ఈ చీకటిలో వారి పాపమును చేయడానికి అవకాశం ఉంది. మనుషులు ఈ చీకటిలో ఏం చేయగలుగుతారో తెలుసా? అక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. లేకపోతే మనుష్యుడు వెలుగులోకి ఎందుకు రాడో తెలుసా? ఈ చీకటి వారి అక్రమ సంబంధాలకు చాలా కంఫర్ట్గా ఉంది, అందుకనే వెలుగులోకి రారు. ఈ మధ్యకాలంలో గడిచిన 15 రోజులు లేకపోతే నేటికి 20 రోజులు కావస్తుంది కావచ్చు. అయితే ఒక ఆశ్చర్యపోయేటువంటి ఒక న్యూస్ని ఇంటర్నేషనల్ మీడియా, NBC ఛానల్, BBC న్యూస్, అలాగే ఇంటర్నేషనల్ మీడియా ఛానల్స్ ఒక విషయాన్ని అయితే ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఏంటో తెలుసా? అమెరికా దేశంలో కొన్ని పట్టణాలు ఉన్నాయి, ముఖ్యంగా లాస్ వేగస్ అని. అక్కడ కొన్ని ఆ పట్టణాల పేరేంటో తెలుసా? సిన్ సిటీస్. సిన్ సిటీస్లో ఏం జరుగుతుందో తెలుసా? పగలంతా కూడా అది క్యాజువల్గానే ఉంటుంది. ఎప్పుడైతే రాత్రి ప్రారంభం అవుతుందో అప్పుడు నుంచి రకరకాల లైట్లు వెలిగిస్తూ ఉంటాయి. రకరకాల లైట్లు, మరి వ్యభిచారముకు సంబంధమైనటువంటి వారు, అశ్లీలతతో కూడినటువంటి వారు, తర్వాత డ్రగ్స్, మత్తు పదార్థాలు కావాలనుకున్నటువంటి వారు మరి ఆ సిటీస్లోకి వచ్చి, ఆ వీధుల్లోకి వచ్చి వారు చేయాలనుకున్న అక్రమమైన పనులన్నీ చేస్తారు. ఎలా అంటే భార్యాభర్తలు వారి ముఖాలను చూసుకొని, భార్య ముఖము భర్త, భర్త ముఖం భార్య, వీళ్ళు చూసి చూసి బోర్ కొట్టి సిన్ సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ సిటీలోకి వెళ్ళిన తర్వాత భార్య భర్తలు ఏం చేస్తారో ఈ ఆలోచన కలిగిన వాళ్ళు, ఒకళ్ళు కుడివైపు, రెండో వాళ్ళు ఎడం వైపుకు వెళ్ళిపోయినట్లుగా, ఇదిగో ఈ నైట్ మనం రాత్రంతా కూడా నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేయి, నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తా, ఇష్టం వచ్చిన వ్యక్తితో నీ వెళ్ళు, నేను నిన్నేం అడగను అని భర్త, ఇష్టం వచ్చిన భార్యతో నువ్వు వెళ్ళు, నీ ఇష్టం వచ్చింది చేయి, కానీ నేనేం అడగను. కానీ ఉదయాన్నే లేచి మరలా మనం మన పనులన్నీ ముగించుకొని చేయాల్సిందంతా చేసిన తర్వాత మరలా ఇదిగో ఇదే ప్రాంతానికి వద్దాం అని ఫోన్ చేసుకొని వచ్చి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేసేసి మరలా అదే వాహనంలో తిరిగి వెళ్ళిపోతారు. చూడండి, ఇలాంటి భయంకరమైనటువంటి ప్రాంతాలు సిన్ సిటీస్. ఆ ప్రాంతంలో ఎంత భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అయితే అకస్మాత్తుగా ఒక పరిణామం ఏర్పడింది. ఏంటో తెలుసా? ఉన్నపాటుగా 1% ఉన్న ఆ బుక్స్ సెల్లింగ్స్లో 22% వితిన్ 15 డేస్లో విజృంభించిందంట. దేనికి స్తోత్రం కలిగింది కాక. ఏంటండి ఆ సేల్స్ ఏంటండి అని అంటే, ఒక్కసారిగా జనులందరూ కూడా ఆ 1% ఉన్న బైబిల్ రీడింగ్, 1% ఉన్న బైబిల్ సెల్లింగ్ ఇప్పుడు 22% అకస్మాత్తుగా పెరిగిపోయింది. జస్ట్ ఓన్లీ 15 డేస్. ఒక్క 15 డేస్లో ఎంత విస్తృతంగా విజృంభించబడింది. ఎందుకు సడన్గా మరి బైబిల్స్ ఇలా సెల్లింగ్ అవుతున్నాయో అర్థం కాలేదు. ఏమండి, అక్కడంతా కూడా సిన్ సిటీస్ అంటే ప్రజలందరూ అలాగే ఉంటారు. పాపపు ఆలోచనలు, మత్తుకు బానిసలైన వారు, డ్రగ్ మాఫియా చేస్తున్నవారు, నరహత్యలు చేస్తున్నవారు, వారంతా కూడా ఎక్కడుంటారంటే ఈ సిన్ సిటీస్లోనే ఉంటారు. కానీ అలాంటి ప్రాంతాల్లో ఒక అద్భుతమైనటువంటి మార్పు ఏంటో తెలుసా? అకస్మాత్తుగా బైబిల్ సెల్లింగ్స్ పెరిగిపోయినాయి ఏంటి అని మీడియా ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక పాస్టర్ గారిని అడుగుతున్నారు, ఏంటండి మాకేం అర్థం కావట్లేదు, ఈ ప్లేసుల్లో ఇలాంటి స్థితుల్లో బైబిల్ రేటింగ్స్ ఏంటండి ఎంత సెల్లింగ్ ఫాస్ట్గా పెరిగిపోతుంది ఏంటని నేను అడిగితే, అప్పుడు జనులు ఎందుకు కొంటున్నారని ఒక సేవకుడిని అంటే ఒక పాస్టర్ గారు అంటున్నారు, ఏంటో తెలుసా? జనులు మొన్నటి వరకు మేము చీకటిలో ఉన్నామని గ్రహించారు, ఇప్పుడు వెలుగు సంబంధమైన ఆ వెలుగులోనికి నడిపించబడాలని బైబిల్స్ కొంటున్నారన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. జనులందరూ ఈ సిన్ సిటీస్ అన్ని రాత్రి వేళ ప్రభావితమయ్యే ఈ సిటీస్ అన్నీ కూడా ఇప్పుడు రాత్రి వేళ అత్యంత స్వల్పమైన జనులతో ఇప్పుడు ఆ చీకటి ప్రాంగణం ఉంటే దానిలో తిరిగి చీకటిలో మునిగిపోయిన ఈ జనులో ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకోవడానికి, వెలుగు సంబంధులుగా మార్చబడడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి అని అన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ బైబిల్ గ్రంథము
ఏంటో తెలుసా? మన పాదములకు దీపముగా ఉన్నది. ఈ దీపము ఎటు తీసుకువెళ్తుందో తెలుసా? సత్యమైన మార్గంలోనికి తీసుకువెళ్తుంది. ఈ దీపం ఎటు తీసుకువెళ్తుందో తెలుసా? ఈ వెలుగు ఎటు తీసుకెళ్తుందో తెలుసా? చీకటిలో ఉన్న నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వెలుగు పరలోకమునకు మార్గంగా చూపిస్తుంది. అందుకే లోకమంతా చీకటి కమ్మేసింది. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చీకటిలో అడుగు పెట్టగా ఇప్పుడు చీకటిలో ఉన్న జనులు వెలుగును చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2024 సంవత్సరముల క్రితం అంతటా కూడా ఏముందంట? లోకములో అంధకారముగా నింపబడితే ఇప్పుడు యెహోవా వెలుగుగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఆయనకిష్టులైన వారి మీద, ఆయనకిష్టులైన జనులు ఆయన ముఖకాంతికి ఆకర్షితులై అనేకులు మేము పాపంలో ఉన్నామని, పాప జీవితంలో ఉన్నామని వారు ఎరిగి ఏం చేస్తున్నారంట? ఇప్పుడు వెలుగు సంబంధులుగా మార్చబడడానికి ప్రయత్నిస్తున్నారు. దేనికి స్తోత్రం కలుగునుగాక.